ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము ఆరాధనకు యోగ్యుడైన ప్రభు యొక్క గుణగణాలను, ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను స్తుతించడమే ఆరాధన. మనం ఈ లోకములో దేవుని కోసం లోక సంబంధమైన వాటిని కొన్నింటిని వదిలివేసినప్పుడు అయ్యో వీటిని కోల్పోతూ ఉన్నామని చింతించడము మానవుని యొక్క బలహీనతయే. అయితే దేవుడు తగిన బహుమానములను, ప్రతిఫలాన్ని ఇవ్వ సిద్ధముగా ఉన్నాడు. ఇందులో మనకు 3 విషయాలు కనబడుచూ ఉన్నాయి. ఒకటి, దేవుడు మనకు సూర్యుడును కేడమునై ఉన్నాడు. రెండవది, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మూడవది, యేసు మేలును చేయక మానడు. అయితే గమనించండి ప్రియులారా, మొదటగా దేవుడు మనకు సూర్యుడును కేడమునై ఉన్నాడు అనగా ఆయన మనకు వెలుగు, శక్తినిచ్చి ఆశీర్వదిస్తాడు. ప్రతి విధమైన కీడు నుండి మనల్ని కాపాడి రక్షిస్తాడు. కీర్తనలు 27వ కీర్తన 1వ వచనములో, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతునని భక్తుడు అంటూ ఉన్నాడు. కారణం, ఆయనే మన సమస్తము. కేడము అనగా కాపుదల, భద్రత అని భావం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనములో, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అంటే అబ్రహామునకు హాని చేయదలుచుకున్న వారు ఎవరైనా వారి ముందు దేవుణ్ణి దాటుకునే వెళ్ళాలి. ఇది దేవుని ప్రజలందరి విషయంలోనూ వాస్తవమే. రెండవది, సూర్యప్రకాశము యాత్రికుల మార్గంలో వెలుగుని ఇచ్చేదే. మనల్ని శత్రువుల బారి నుంచి రక్షించేది మన దేవుడే. అలాగే నేను రెండవ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మనము దేవునిలో జీవించడానికి ఆయన కృప అవసరము. వర్తమానంలో జీవించాలంటే దేవుని కృప అత్యవసరము. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనములో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు, ఘనత కూడా ఇస్తాను అంటూ ఉన్నాడు. రాబో భవిష్యత్తులో మహిమను దేవుడు మనకు ఇస్తాడు. అలాగనే మూడవది, యేసు మేలును చేయక మానడు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 9-10 వచనాలు గమనిస్తే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహం పిల్లలు లేమివై ఆకలి గొన్నును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనకు నిరుపయోగమైనటువంటి వాటిని మనకివ్వడు. మన వద్ద నుండి తీసివేసిన ప్రతి దానికి బదులు ఉత్తమమైన దానినే మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.